నిన్న మీరు తాగొచ్చారు కదా, తాగడం అంటే పాపం అంటారు మా ఊర్లో. చదువు పెద్దగా లేని రామాపురం గ్రామస్తులే మందు మహమ్మారిని తన్ని తరిమేశారు. అది మా నాన్న నారాయణ వల్ల. ఊళ్ళో వాళ్ళు నన్ను దూరం పెట్టినంత వేగంగా మందుని మత్తుని దూరం పెట్టలేకపోయారు. కానీ కొన్నేళ్లకి దూరంగా తరిమేశారు, చెడ్డలవాటు అని. మీకు చెప్పేంతటి దాన్ని కాదు, లోకజ్ఞానం లేని దాన్ని. ఎందుకంటే మీరు నా దృష్టిలో దేవుడు, సంపూర్ణ రాముడు. మీరు తప్పు చేయరు. స్నేహితులు, అలవాట్లు సిటీలో మామూలే. కానీ అందరితో పాటు, అన్నిటితో పాటు మీకోసం ఒక కుటుంబం ఎదురుచూస్తుంది అని మర్చిపోతే ఎలా? నా జీవితానికి వెలుగునిచ్చారు. మీ కుటుంబాన్ని, మీ తండ్రి గారు మీ మీద పెట్టుకున్న ఆశల్ని చీకట్లోకి నెట్టేస్తారా? అలా ఎన్నటికీ చెయ్యరు. ఐ నో దట్. కరెక్టే కదా? అక్షరం ముక్క కూడా రాని నాకు అక్షరాభ్యాసం చేసి ఆంగ్ల భాషలో మాట్లాడడం నేర్పించిన గురువు మీరు. మీకు జీవిత పాఠాలు నేర్పాలా? చెడు వ్యసనాలు ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. ఏకాగ్రత లేని వాళ్ళు ఏమీ సాధించలేరు అని మీరే అంటూ ఉంటారు కదా. కానీ నిన్న 10 కోట్ల రూపాయల టెండర్ కోల్పోయారు మామయ్య గారు. 10 కోట్లు లెక్క కాకపోవచ్చు. 10 కోట్లకి సరిగ్గా ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియని దాన్ని. కాకపోతే ఒక్కసారి గెలుపు గురమెక్కిన ప్రత్యర్థి మిమ్మల్ని ప్రతి నిత్యం ఓడించాలని చూస్తాడు. మిమ్మల్ని దెబ్బతీయాలనే చూస్తాడు. కానీ ఇప్పుడు బలం కావాలి. ఆ బలం మీరే అవ్వాలి. అతనెవరో ఆకాష్ మిమ్మల్ని గెలిచాడు అంటే అతను ఫోకస్డ్గా ఉన్నాడు. ఎదగాలని, మీకన్నా ఎత్తుకి ఎగరాలని చూస్తున్నాడు. పక్క వాళ్ళని తొక్కేమని చెప్పను, కానీ విల్లంబులు పట్టకుండా యుద్ధాన్ని గెలవాలి అనుకోవడం అవివేకం కాదా? ఐఎమ్ సారీ. నా ఉద్దేశం మిమ్మల్ని కించపరచాలని కాదు. ఆకాశం వంక చూసి ఆహా చంద్రుడు చల్లనివాడు, మంచివాడు అనేవాళ్ళు కూడా ఆయనకొక మచ్చుందని వేలెత్తి చూపుతారు. నా చంద్రుడికి ఏ మచ్చ లేకుండా చూడాలనే నా తపన. అది మీకు అర్థమై ఉంటే ఈ రోజు నుంచి మీరు మీ జీవితానికి ఒక అర్థాన్నివ్వండి. మీ నాన్నగారికి ఈ కొడుకు ఆసరా కావాలి.
ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. ఆయన మారాలని, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. కోరుకున్నది నెరవేరాలంటే 48 గంటలు ఉపవాసం ఉండాలంట. నేను మారితే మీరు మారుతారా? నేను కళ్యాణి చక్రవర్తికి భార్యగా మారుతాను. మీరు విశ్వనాథ్ చక్రవర్తికి కొడుగ్గా మారుతారా? చదువు లేకపోయినా ఇక్కడికి వచ్చాక చదువుకుంది. పల్లెటూరులో పెరిగినా ఇక్కడి నాగరికత నేర్చుకుంది. మంచేదో చెడేదో చెప్పగలిగే స్థాయికి ఎదిగింది. నేను పాఠాలు చెప్తే నేర్చుకున్న అమ్మాయి నాకు పాఠాలు చెప్పింది. మా ఫ్యామిలీ కోసం, అంతలా మారిన వర్ణ కోసం నేను మారలేనా? నన్ను నేను మార్చుకోలేనా? Hi bro, how are you? ఆకాష్, Yes, it's me. Hey, car, you saw that? It's mine. కొత్తది. ఎప్పటికైనా నిన్ను మించి ఎదగాలనుకున్నాను. అది అంత ఈజీ కాదు అనుకున్నాను. నీ రేంజ్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అని నిన్ననే నాకు తెలిసింది. ఫస్ట్ టైం నీ కంపెనీకి పోటీగా ఆక్షన్లో పాల్గొన్నాను. కాంట్రాక్ట్ చాలా చిన్నదే, బట్ నేను బిడ్ గెలుచుకున్నాను. నీ మీద గెలవాలన్న లక్ష్యం చాలా పెద్దది. ఈ చిన్న సక్సెస్తో నాకు ఎంట్రీ పాస్ దొరికింది. ఈరోజు ఒక్క మెట్టే ఎక్కాను. నువ్వు 100 మెట్టులో ఉన్నావు. 100 మెట్లని భయపడేవాణ్ణి, కానీ ఇప్పుడు అవి 99 అనిపిస్తున్నాయి. ట్రిపుల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్కి వచ్చింది. నా మొదటి గెలుపుకి ఇండైరెక్ట్ గా కారణం నువ్వే. నువ్వు కంపెనీ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వవు, కానీ నీ తండ్రి బుర్ర షెడ్కి వెళ్లేలోపు నేను నంబర్ 1 అవ్వాలని ఆశీర్వదించు. One second. ఇదిగో నీకిష్టమైన బ్రాండ్, యుఎస్ నుంచి తెప్పించాను. తాగు, ఎంజాయ్ చేయి బ్రో.
తీసుకో. హలో ఆకాష్, ఒక్క నిమిషం. నువ్వు గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను. గెలుపు ఓటములు సహజం, కానీ గర్వం తలకెక్కితే అంతెత్తు నుంచి పడిపోతావు. నేను ఏమరపాటుగా ఉంటే నువ్వు నన్ను గెలిచావు, బట్ ఈ క్షణం నుంచి నేను షార్ప్గా ఉంటాను, ఫోకస్డ్గా ఉంటాను. నువ్వు బిజినెస్ నేర్చుకున్నావు, నేను బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకుగా పుట్టి పెరిగాను. ఓకే, ఇంకా ఈ కళ్యాణ్ ఏ విషయంలోనూ ఓడిపోడు. ఇదిగో నాకిష్టమైన షాంపెన్ని ఈ రోజు నుంచి మానేస్తున్నాను. కళ్యాణ్ మందు మానేశాడు, పార్టీలు పబ్బులన్నిటికీ దూరమని వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్పు. భవిష్యత్తులో నేను రాకెట్ల దూసుకుపోతాను. నన్ను అందుకోవడం ఈ జన్మలో నీ వల్ల కాదని నువ్వు గుర్తుపెట్టుకో. ఇది తాగు. ఫస్ట్ అండ్ లాస్ట్ సక్సెస్ని ఎంజాయ్ చేయి. మేడం, మీరు ఈ రోజు నుంచి ఈ ఛాంబర్లోకి వెళ్ళకూడదు. వాట్ యు మీన్? ఐ మీన్ మీకు వేరే రూమ్ అలాట్ చేశారు. అదిగో ఆ రూమ్. అంత చిన్న రూమా? ఈ ఛాంబర్ రిపేర్లో ఉందా? నో రిపేర్ మేడం, బట్ ఇది ఈ రోజు నుంచి మీ ఛాంబర్ కాదు. నాది కాదా? ఏమంటున్నావు? నీ బుర్రకి బూజు పట్టిందా? నో మేడం, నా బుర్రకు బూజు పట్టలేదు. బూజు పట్టిన బుర్రల్ని దులిపి రిపేర్ చేయడానికి మేడం రాబోతున్నారు. మేడమా? అవును మేడం, ఆ మేడంకి మీ ఛాంబర్ అలాట్ చేయమని పెద్ద సార్ ఆర్డర్ వేశారు. మిస్టర్ ప్రసాద్, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. అసలు అసలు నాకన్నా గొప్పగా ఈ కంపెనీని డీల్ చేయగలిగే మేడం మా ఫ్యామిలీలోనే ఎవరూ లేరు. నువ్వేదో పొరపడుంటావు. మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మేషన్ చేసుకో. సరిగ్గా విన్నావో లేదో చెక్ చేసుకో. అక్కర్లేదు ఇంద్రాణమ్మ, మేనేజర్ ప్రసాద్ చెప్పింది కరెక్టే. ఈ రోజు నుంచి ఈ కంపెనీకి కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ రాబోతున్నారు. ఎవరు రామూర్తి? ఎవరో కాదమ్మా, అదిగో మీ కళ్ళతో మీరే చూడండి. ఆ పల్లెటూరి మొద్దు వర్ణ ఇంత పెద్ద కంపెనీని డీల్ చేయబోతుందా? అవును ఇంద్రాణమ్మ. ప్రసాద్ సార్, మేడంకి దగ్గరుండి స్వాగతం పలుకుదాం. పదండి. ఆ, మ- కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్ మేడం, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. హలో. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. అన్నయ్య, ఇది కళా నిజమా? వర్ణ ఇక్కడ కల కాదమ్మా, నిజం.
కళ నిజమా? వర్ణ ఇక్కడ కల కాదమ్మా, నిజం. నా కొడుకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆ భారాన్ని నువ్వు నేను షేర్ చేసుకునేవాళ్ళం. కానీ నా కోడలు సమర్థురాలని నాకు అనిపించింది. అందుకే నీకు రిలీఫ్ ఇచ్చి తనకి కంపెనీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యాను. కానీ వర్ణ చదువు నీకన్నా బెటర్ అవుతాను. షీఈ్ ఎఫిషియెంట్. అంతేకాదు, ఆఫీస్ మొహం చూడని కళ్యాణ్ కూడా తనకే ఓటేశాడు. తనతో పాటు ఆఫీస్ వర్క్ షేర్ చేసుకుంటానని నోరు విప్పి చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నా కొడుకును మార్చింది. షీ డిజర్వ్స్ ఇట్. నువ్వు కూడా చాలాసార్లు బాధపడ్డావుగా, కళ్యాణ్ బాధ్యతలన్నీ నువ్వు మోయాల్సి వస్తుందని. ఈ రోజు నుంచి ఈ భార్యాభర్తలు ఇద్దరే ఆఫీస్ని మెయింటైన్ చేస్తారు. ఇకపై నువ్వు నేను హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు హ్యాపీనే కదా? యా హ్యాపీయే. రండి, నేనే దగ్గరుండి నా సీట్లో కూర్చోబెడతాను. నా ఛాంబర్ ని మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్ లో మార్చేశారు కదా. రండి. పిన్ని, నువ్వు ఇంటి దగ్గరే కాదు, ఆఫీస్లో కూడా నా కింద పనిచేయాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ ఆఫీస్ని నువ్వే మెయింటైన్ చేసావు కదా. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ నీకు బాగా తెలుసుంటాయి. కొన్నాళ్ళు మాకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఉంటాను, ఎందుకుంటాను. కానీ కళ్యాణ్ నువ్వే ఎలా ఈ కంపెనీ మేనేజ్మెంట్ లో ఉండగలరో నాకు అర్థం కావడం లేదు. పిన్ని, డోంట్ వరీ, ఐ కెన్ హ్యాండిల్ దిస్. నీ డౌట్ ఏంటి? ఇక్కడ అలా అడ్జస్ట్ అవుతాను అనే కదా. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నా భర్తే నాకు నేర్పారు. ఇంకా బిజినెస్ అంటావా? సనత్ నగర్ గోడౌన్లో 1 lakh ton క్రూడ్ ఆయిల్ ఉంది. మన స్టీల్ ఫ్యాక్టరీ డైలీ 5 ton స్టీల్ తయారు చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ అనే కాకుండా నార్త్ కర్ణాటకకి మనమే సప్లయర్స్. అండ్ కళ్యాణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆయిల్ ఫ్యాక్టరీస్, స్టీల్ ఫ్యాక్టరీస్, డ్రగ్స్, ఫార్మసీ కంపెనీస్, ఇలా టోటల్గా 10 కంపెనీస్ నడుస్తున్నాయి. 5,510 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా? ఇంకేమైనా వివరాలు కావాలా? గ్రేట్. సూపర్, ఎక్సలెంట్ వర్ణ, యువర్ ఆసమ్, గ్రేట్. నేను కాదు, మీరు గ్రేట్. నాకు విద్యా బుద్ధులు నేర్పారు. నో, నేను విద్యను మాత్రమే నేర్పాను, కానీ నువ్వు నాకు బుద్ధిని నేర్పావు. చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద 1000 కుటుంబాలు వర్క్ చేస్తున్నాయి. మనం చేస్తుంది బిజినెస్ మాత్రమే కాదు, కొన్ని 1000 జీవితాలకి అండగా ఉండడం అన్నాం. నువ్వు మారావు, నన్ను మార్చావు. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మా ఇంటి కోడలు కావటం మా అదృష్టం. పదమ్మా, నీ క్యాబిన్ చూపిస్తాను. రారా కళ్యాణ్, వెళ్దారా.
రండి రామ్మా కూర్చో. ఈ రోజు నుంచి ఈ చైర్ నీది. అత్తయ్య ఉమ్, కీస్ ఇవ్వండి. ఈ క్షణం నుంచి నాతో సహా అందరూ కూడా తన కంట్రోల్లోనే వర్క్ చేయాలి. ఎరా నేను కూడానా? ఆ, మామయ్య మీరు మరీను, మీరు మా అందరికీ బాస్. ఉమ్.